హరే రామ హరే కృష్ణ. నా సంకల్ప యాత్రలో 14వ రోజు 14వ శ్లోకం ఇలా చెప్పబడుతుంది. తత్వ సవిత్రైర్హైర్యుక్తే మహాతి సాధనే సిద్ధువే మాధవాస్ పాండవాస్ కైవ దివ్యాహు శంకు పరం వక్తు. తప్పుగా చదివితే క్షమించండి. ఇక్కడ ఏం చెప్పబడిందంటే, మనం చూసినట్టయితే పాత శ్లోకంలో భీష్ముడితో పాటు కౌరవ సేన కూడా యుద్ధ శంఖాన్ని మోగించారు. ఎందుకు మోగించారు? ఇదంతా ద్రోణుడు దుర్యోధనుడు మాట్లాడుతుంటే దుర్యోధనుడి భయం చూసి భీష్ముడు తనకి ధైర్యం రావాలి, కురుసైన్యంలో ధైర్యం రావాలి, బలం రావాలని సింహం గర్జించినట్టే యుద్ధ శంఖాన్ని మోగించాడు. దాన్ని చూసి కౌరవులందరూ మోగించారు. ఇది ఇలా జరుగుతుండగానే యుద్ధ శంఖాన్ని మోగించినప్పుడు ఒకవైపు నుంచి ఇంకోవైపు మోగించడం పద్ధతి. ఇదంతా చూసి పాండవ సేనలో కూడా యుద్ధ శంఖాన్ని మోగించడం మొదలుపెట్టారు. ఇక్కడ మనకు గమనించవలసినవి రెండు. ఒక దిక్కు ధైర్యం కోసం యుద్ధ శంఖాన్ని మోగిస్తే, మరోవైపు పాండవులు యుద్ధానికి సిద్ధమంటూ యుద్ధ శంఖం మోగించారు. ఇద్దరిలో తేడా ఉంది. ఒక దిక్కు ధైర్యం పెంచాలని చేశారు, ఇంకో దిక్కు యుద్ధానికి సిద్ధమని చేశారు. దీంట్లో గ్రహించవలసిన పెద్ద విషయాలు ఏం లేవు. అసలైన ధైర్యానికి, పైకి నాటకంగా చూపిస్తున్న ధైర్యానికి చాలా తేడా ఉందని అర్థం చేసుకోవచ్చు మనం ఈ శ్లోకంలో. బలంగా మాట్లాడుతున్న ప్రతి మనిషి బలవంతుడు కాదు. మౌనంగా ఉన్న ప్రతి మనిషి, ఒక మాటతో సమాధానిస్తున్న ప్రతి మనిషి తప్పు చేశాడని కాదు. కొన్ని ప్రశ్నలకు, కొన్ని సమస్యలకు మౌనం, చిన్న సమాధానమే రైట్ డిసిషన్. మనకి ఈ శ్లోకంలో పెద్దగా జీవితంలో గమనించగలిగిన పెద్దగా ఏం లేదు. కానీ మనం ఇక్కడ ఇద్దరి మధ్యలో తేడాను చూడవచ్చు. ఒకరు ఎందుకు ముగిస్తున్నారు, ఇంకొకరు ఎందుకు ముగిస్తున్నారు. మరునాడు మరు శ్లోకంతో కలుద్దాం. హరే రామ హరే కృష్ణ.